టీము అదేవిధంగా బోడుప్పల్ బీజేపీ కార్యకర్తలు ఎంతో రావడం జరిగింది. లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ రామారావు గారు అదేవిధంగా నరేష్ కుమార్ గారు ఇద్దరు కూడా ఇక్కడ అడ్వకేట్గా వారు వచ్చారు. ఒక బృందము మొన్న మేడ్పల్లి పిఎస్ పరిధిలో జరిగినటువంటి ఒక మత ఘర్షణ దాన్ని సందర్శించడానికి బండి సంజయ్ గారు నేను రావడం జరిగింది. మొన్న వారి మీద అదేవిధంగా కొంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక కేసు కాదు, 2 కేసు కాదు, మొత్తం 5 కేసులు పెట్టడం జరిగింది. బండి సంజయ్ గారి మీద ఎందుకు కేసు పెట్టారో వాళ్ళకి క్లారిటీ లేదు. అన్ని తప్పుడు కేసు పెట్టి బీజేపీ కార్యకర్తల్ని బీజేపీ నేతల్ని ఈరోజు ప్రభుత్వం ఒక కనసాగంలో పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇక్కడ ఏ అధికారులు కూడా మీ అడిగితే జవాబు చెప్పడానికి లేరు. ఏసీబీ లేరు, డీసీపీ ఫోన్లు ఎత్తరు, పోలీసులు ఫోన్ ఎత్తరు. ఎక్కడ పెట్టారంటే ఇంతవరకు మా కార్యకర్తల్ని జీపుల మీద అక్కడక్కడ తిప్పుతూ ఉన్నారు. రాత్రి 12 గంటలకు జడ్జి గారింటి తీసుకుపోయి 41 నోటీస్ చేయకుండా ఇల్లీగల్గా అరెస్ట్ చేసి ఇల్లీగల్గా రిమాండ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ రోజు కూడా హాలిడే, రేపు 3 రోజులు సెలవులు ఉన్నాయి. అయినప్పుడు కూడా పోలీసులు ఈ రకమైనటువంటి ఒక ప్రవర్తన అవుతుందో ఇది భారతీయ జనతా పార్టీని ఖండిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నేతల్ని రాష్ట్ర ప్రభుత్వం కరసైగలతో పోలీసులు వేధిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీజేపీని ఓడించేటటువంటి ప్రయత్నం మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంట్లో వచ్చేటటువంటి పరిధిలో ఉంది కాబట్టి మల్కాజ్గిరి బీజేపీ గెలుస్తుంది కాబట్టి ఇక్కడ కార్యకర్తలను ఇప్పటి నుంచి అణచివేత ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనిపైన మేము న్యాయ విచారణ కూడా అడుగుతాము. న్యాయ ఒక రకమైనటువంటి మేము పిటిషన్ కూడా వేస్తాము. ఇప్పటికే హ్యూమన్ రైట్స్, ఎస్టీ కమిషన్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. డెఫినెట్గా వాళ్ళకు కూడా మేము ఫిర్యాదు చేస్తాం.